వెల్ గుడ్ మార్నింగ్ టిప్స్ ఎలా ఉన్నారు మీరందరూ. సో ఈరోజు కళ్యాణ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైట్మెంట్తో ఉంది. సో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను నా 14 days హెయిర్ గ్రోత్ జర్నీని. సో హెయిర్ గ్రోత్ కంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీ అంటే బాగుంటుంది. సో నా జెన్యూన్ రివ్యూని మీతో షేర్ చేయబోతున్నాను. సో హెయిర్ గ్రోత్ అన్న హెయిర్ ఫాల్ అన్న ఈ కేసెస్లో మనకి ఎక్కువ గుర్తొచ్చేది రోజ్మెరీతో హెయిర్ ఫాల్ తగ్గుతుంది, రోజ్మెరీతో హెయిర్ గ్రోత్ స్పీడప్ అవుతుంది అంటారు చాలామంది. అవునండి, కానీ రోజ్మెరీతో డిఐవై చేసే టైం మనకి ఎక్కడిది. అలాంటి వాళ్ళ కోసం మమార్త్ లాంచ్ చేసింది రోజ్మెరీ హెయిర్ రేంజ్ని. సో ఇందులో రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఉంటుంది, షాంపూ ఉంటుంది, కండిషనర్ ఉంటుంది, అని ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు రోజ్మెరీ స్కాల్ప్ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరం అన్నమాట. సో ఇది హెయిర్ రఫ్గా ఉండడం, చూసారు నా హెయిర్ ఎలా ఉందో, అలాగే స్కాల్ప్ మధ్య ఇంత గ్యాప్ ఉండడం. హెయిర్ ఫాల్ వల్ల ఈ గ్యాప్ ఎక్కువైందంటే బట్టతల్లాగా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ స్ప్లిట్ హెయిర్స్, ఇది నా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అలాగే హెయిర్ ఫాల్, ఇవన్నీ నాకు 14 days బిఫోర్ ఉండేవి. అంటే ఏ రోజైతే నేను స్టార్ట్ చేశాను ఆ రోజు ఉండేది అన్నమాట. ఇదేనండి, ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మమార్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరం అనమాట. ఇందులో రోజ్మెరీ ఉంటుంది అండ్ అనగెయిన్ ఉంటుంది అనమాట. మనకి 95% ప్యూర్ రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్స్తో రెడీ చేయబడింది. ఇది ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని. మేడ్ సేఫ్ ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని. 14 daysలో న్యూ హెయిర్ గ్రోత్ మీరు చూస్తారు. అలాగే డర్మటోలాజికల్లీ టెస్టెడ్, అన్ని హెయిర్ టైప్కి ఇది సెట్ అవుతుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా మీ హెయిర్ పైన ఏ టైంలోనే మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో నేను నార్మల్గా ఏంటంటే హెయిర్స్ని పార్టిషన్ చేసేసి ఈ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరం ఉంది కదా, సో దీన్ని అప్లై చేస్తాను అనమాట. అప్లికేటర్ ఉంటుంది, సో మీరు డైరెక్ట్గా అప్లికేటర్తో అప్లై చేయొచ్చు, లేదా అలా కూడా అప్లై చేయొచ్చు. సో ఇందులో రోజ్మెరీ స్కాల్ప్ హెయిర్ సీరంలో మనకి 95% ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ రోజ్మెరీ ఉంటుంది అండ్ అనగెయిన్ ఉంటుంది, మేథీ దానా కూడా ఇందులో ఉంటుంది అనమాట. సో కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాల్ని, హెయిర్ గ్రోత్ని 14 daysలో ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇందులో మెయిన్గా 95% రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయంట, అలాగే 4% అనగెయిన్ అండ్ మేథీ దానా ఉంటుంది. సో ఈ మూడిటి కాంబినేషన్ మీ హెయిర్ పైన మిరాకిల్ చూపిస్తుంది. సో నేను అప్లై చేసిన ఫస్ట్ డే నా హెయిర్ ఇలా ఉండేది. సో స్కాల్ప్లో గ్యాప్ ఉండేది, హెయిర్ చాలా వీక్గా అనిపించేది, అలాగే బేబీ హెయిర్ చాలా తక్కువ ఉండేది, అంటే హెయిర్ గ్రోత్ చాలా వరకు తక్కువ ఉండేది. సో ఫస్ట్ డే ఇలా ఉంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత కొంచెం నాకు ఇంప్రూవ్మెంట్ తెలియసాగింది. సో 1 week తర్వాత అంటే డైలీ అప్లై చేస్తాను ఉన్నా. సో 1 week తర్వాత క్లిప్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత 14 days ప్రజెంట్ హెయిర్ ఇలా ఉంది. సో 14 days తర్వాత హెయిర్ గ్రోత్ చాలా బాగా అయిందండి. లైక్ వెనకాల నాకు చిన్న జుట్టు, ఆల్రెడీ బేబీ హెయిర్ పెరుగుతుంది, నాకు ఆ విషయం అర్థమైంది. అండ్ ఇక్కడ కూడా ముందట ఇది సార్ బేబీ హెయిర్స్ చూసారా, బేబీ హెయిర్స్ చాలా వరకు పెరుగుతున్నాయి అండ్ స్కాల్ప్ మధ్యలో ఆ గ్యాప్ చాలా వరకు తగ్గిపోయి జుట్టు ఒత్తుగా అనిపిస్తుంది అనమాట. సో రోజ్మెరీలో మినాక్సిడైల్ ఉంటుంది. డాక్టర్స్ కూడా హెయిర్ ట్రీట్మెంట్స్లో మినాక్సిడైల్ని యూజ్ చేస్తారు. సో అందుకే ఇది మీ హెయిర్ పైన మిరాకిల్ చూపిస్తుంది. సో వీటితో పాటు ఏంటంటే నేను కాంబినేషన్లో ఎవ్రీ టైం హెయిర్ వాష్కి యూజ్ చేస్తాను ఈ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్, రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. ఇవి ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గించి హెయిర్ పట్టుకుచ్చులాగా సాఫ్ట్గా బాగా అనిపించేలా చేశాయన్నమాట. సో మనకి రెస్క్యూ చేస్తుంది హెయిర్ లాస్ని అండ్ హెయిర్ బ్రేకేజ్ని తగ్గిస్తుంది అనమాట. సో నేనేంటంటే మొత్తం హెయిర్ రేంజ్ వాడాను. సో నాకు రిజల్ట్ సూపర్గా ఉంది. 14 daysలో విజిబుల్ రిజల్ట్ మీ ముందటే ఉంది. నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్గో పెట్టాను, మీరు చూడండి. ఈ బేబీ హెయిర్ రావడం, ఇక్కడ బేబీ హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోయి జుట్టు కొంచెం థిక్గా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఈ ఛాలెంజ్ని తీసుకోవాలంటే తీసుకోవచ్చండి. ఇందులో హెయిర్ ఆయిల్ కూడా ఉంటుంది, రోజ్మెరీ హెయిర్ ఆయిల్. సో ఎవరికైతే హెయిర్ ఆయిల్ అంటే చిరాకు అలాంటి వాళ్ళ కోసం ఇది స్కాల్ప్ సీరం అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. 95% ప్యూర్ రోజ్మెరీ ఉంటుంది కాబట్టి 14 daysలో విజిబుల్ హెయిర్ గ్రోత్, హెయిర్ లాస్లో డిక్రీజ్ అవ్వడం అనేది మీరు సో ఆల్ మమార్త్ ప్రొడక్ట్స్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. సో మీ హెయిర్కి కానీ మీ స్కిన్కి కానివ్వండి ఎలాంటి హానిని కలగజేయవు. అలాగే అన్ని డర్మటాలజికల్ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్ కూడా. సో అలాగే ఇంకేంటంటే మమార్త్ మీ ఫీడ్బ్యాక్ని కన్సిడర్లోకి తీసుకుంటుంది. అంటే మీ ఫీడ్బ్యాక్ని మమార్త్
వింటుంది. మనం ఏదైనా మాట చెప్తే మమ్మ ఎర్త్ వింటుంది అనమాట. సో అది ఎలా అంటే మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ మీరు వాడి దానికి ఫీడ్బ్యాక్లో ఏమైనా అప్డేట్ చేసేది ఉందా, ఏదైనా దానిలో డ్రాబ్యాక్ ఉందా అని మీరు ఫీడ్బ్యాక్లో పెడితే ఆ ఫీడ్బ్యాక్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇంకొంచెం క్వాలిటీ బెటర్గా చేస్తారనమాట. లైక్ ఆనియన్ షాంపూ పైన చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తారు, ఎందుకంటే చాలామంది దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దాన్ని బట్టి ఆనియన్ షాంపూని ఇంకా ఎక్కువ బెటర్ క్వాలిటీతో రెడీ చేశారు అనమాట. సో అలా కొత్త ఇన్నోవేటివ్స్ ఐడియాస్ తోటి, చాలా ఎక్కువ రీసెర్చ్ తోటి, మనకు కావాల్సిన బెస్ట్ ఇంగ్రీడియంట్స్ తోటి అప్డేట్ వర్షన్స్లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని కూడా మనకి డెలివర్ చేస్తారనమాట. సో అలాగే మమ్మ ఎర్త్ ఆఫ్లైన్లో లభిస్తుంది. ఇంతకుముందు ఆన్లైన్లోనే దొరికేది, ఇప్పుడు ఆఫ్లైన్లో షాప్స్లో, డిమార్ట్స్లో, సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉండింది. సో ఈ మమ్మ ఎర్త్ రోజ్మెరీ హెయిర్ రేంజ్ని మీరు బై చేయాలంటే ఇది ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉందో స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే నా 20% కూపన్ కోడ్ మమ్మ ఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో యూజ్ అవుతుంది. చెక్ చేయండి, లింక్స్ అండ్ డిస్కౌంట్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. హలో ఆల్, సో మొన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట ఇది. మా అక్క ఏమంటే రితుగాడు ఆడుతూ ఉంటే మనం బయటికి రమ్మంటా ఉంది. ఏమవుతుందంటే రితుగాడు ఏది ఉన్నా తినేదంటే బెడ్ మీద ఒక్క తినబెడతాను మనం కూర్చోబెట్టి, బట్ ఈ ఆలుభుజ లాంటివి తీసుకెళ్ళి బెడ్లో పెట్టుకొని ఆడుతూ ఉంటాడు అనమాట. సో అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఇల్లు ఉడిచినా మళ్ళీ ఇల్లు మొదటికి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి వాడిని బయటికి రారా, లోపల ఆడకరా, లోపల తినకరా అని చెప్తే వినట్లేదు. శేఖర్ తేజ్ కోసం క్యారమ్ అంటున్నా చెస్ బోర్డు తీసుకొచ్చాడు. దాంట్లో కైలాసం ఉండింది అండ్ లూడో ఉంది. అది కూడా రితుగాడు చింపేశాడు తెలుసా. సో తర్వాత ఏంటంటే ఈరోజు మేము వెళ్తున్నాం వాల్యూ జోన్కి. నాకే ఆ వాల్యూ జోన్లో శారీస్ బాగున్నాయి, ఆఫర్స్ కూడా బాగున్నాయి అంటేను అక్క తీసుకుంటా అనుకుంది. నేను ఏంటంటే లెగ్గిన్స్ తీసుకుంటా అనుకున్నాను. సో మీరు వాల్యూ జోన్కి పోవాలనుకుంటే ఏం తీసుకుంటే బాగుంటుందో షేర్ చేస్తాను ఈ వీడియోలోకినా. సో నేను మా అక్క ఆటోలో వెళ్ళాము, రాగా కార్లో వచ్చామన్నమాట. సో ఇక్కడ దగ్గరే ఉంటుంది పటాన్ చెరువులో, అంటే ఉన్నది ఒకటే హైదరాబాద్ మొత్తంలో పటాన్ చెరువు దగ్గర. మాకు ఒక 7 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. సో నేను ర్యాపిడో బుక్ చేశాను. సో ఇది వాల్యూ జోన్ సమ్మర్ థీమ్ ఇక్కడ పెట్టుంది. ఇక్కడ రితుగాడిని ఒక 2-3 ఫొటోస్ తీశాను, రితుగాడిని మా అక్కని. వాల్యూ జోన్ బాగుంటుంది, బట్ దీనికంటే మరి అమ్మే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నేషనల్ మార్ట్ బాగుంటుంది. చాలా పెద్దగా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇందులో అంతగా ఆఫర్స్ ఏముండవు, అన్ని రీజనబుల్ ప్రైస్లో కూడా ఉండవు. ఒక క్లాతింగ్కి అండ్ మన ఉమెన్స్ యాక్సెసరీస్కి, జ్యువెలర్స్కి బాగుంటుంది. జ్యువెలరీ అంటే తక్కువ రేట్లో 100 రూపాయలు 50 రూపాయలకి ఏమి ఇవ్వరు, బయట షాప్లో దొరికినట్టే ఉంటుంది, కానీ యూనిక్గా ఉన్నాయి కొన్ని థింగ్స్. సో ముందు వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు తాగేసాం. మా నీళ్ళ బాటిల్ ఈ ట్రాల్లోనే ఉంచుకున్నాం. రితుగాడు గుడ్ బాయ్ లాగా ముందు ట్రాల్లో కూర్చున్నాడు, కానీ తర్వాత మాత్రం అంతా ఉరుకుడు ఆ ట్రాల్లో పడ కూర్చోలే. నాకు ఈ థీమ్ బాగా అనిపించి, బుడ్డి బాబా డ్రెస్ సూపర్గా ఉంది కదా. నాకేమంటే నేనేం కొనుక్కున్నా పర్లేదు, పిచ్చి మనం షాపింగ్స్ తిరగాలి అన్న పిచ్చి ఎక్కువ ఉంటుంది నాకు, ఎందుకో తెలీదు. ఇంట్లో వారం మొత్తం ఉండలేను నేను. సో తర్వాత ఏంటంటే శారీస్ చూసాము, అంత బడియా ఏం లేవు. అంటే 1000 రూపాయలకు 2, బై 1 బై 2 గెట్ 50% ఆఫ్ అలా ఉంటాయి. అన్నీ ఓల్డ్ మోడలే ఉన్నాయండి. ఇదివరకు మనం ఇన్స్టా కొలాబరేషన్లో వేసుకున్నాయి, ఇన్స్టాగ్రామ్లో చూసినవే ఉన్నాయి. అంత రీసెంట్గా లాంచ్ అయిన మోడల్స్ ఏం లేవు. మా వాడేమో మా అక్క చీరలు చూస్తూ ఉంటే వీడు అమ్మనం దించు అని చెప్పేసి. ఇక్కడ నేను ఎక్కువ షూట్ ఏం చేయలేదు, బట్ కిడ్స్ క్లాతింగ్ చాలా బాగుంది. 150కి 2 షార్ట్స్ అంట, విత్ క్వాలిటీ మాత్రం బాగుంది. మీరు బయట 100 రూపీస్ కొంటే ఒక షార్ట్ వస్తుంది, అది 150కి 2 నేనట. సో మేము డ్రెస్సెస్ చూసాము, శారీస్ చూసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బాటిల్స్, కప్స్, గిన్నెలు ఇవన్నీ చూసాం అనమాట. ఋతుగాడికి ఆ ఒక ఇల్లు కనిపించింది, వాడికి ఇలాంటి ఇల్లు అంటే మహా పిచ్చి. ఇంకా దాంట్లోకి పోయి కూర్చుండు. బిల్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్వేరియం ఉంటేనే వాడు చూస్తూ ఉన్నాడు. తేజ్కి ఎక్వేరియం చాలా ఎక్కువ ఇష్టం, రితుకి ఫిష్ చాలా ఎక్కువ ఇష్టం. రేపు ఎక్వేరియం కొంటే వాడు రోజుకో ఫిష్ గోలిస్తాడు అనమాట. అట్లా ఉంటుంది వాడు. ఫిష్ చూడగానే పెనం చూపిస్తాడు, దాన్ని వండమంటాడు. సో తర్వాత ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పటికి 10:30 అయిపోయింది. మనకి ఏమేమి కొన్నానని నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. నేను జీన్స్ టాప్స్ తీసుకున్నాను అండ్ 2 కుర్తీస్ తీసుకున్నాను. మీరు వాల్యూ జోన్లో కొనాలనుకుంటే జీన్స్ టాప్స్ పైన ప్రజెంట్
ఆఫర్స్ బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. నేను ఎగ్జిబిషన్కి వేసుకుపోయిన దాంట్లో కూడా నేను మీకు చూపిస్తాను. 199కి ఒక టాపు బాగుంది. నెక్స్ట్ లెగ్గిన్స్, మనకి యాంకిల్ లెన్స్ ఉన్నాయి. బట్ యాంకిల్ లెన్స్ XXL సైజ్ వరకు అవైలబుల్ లేవు, కొన్ని కలర్స్లో మాత్రమే ఉన్నాయి. అదే లెగ్గిన్స్లో అప్ టు XXL వరకు ఉన్నాయి. బట్ XXL ఉన్న పర్సన్కి XL సైజ్ పర్ఫెక్ట్ సెట్ అవుద్ది. సో దట్టు మనకి బయట దొరకని చాలా యూనిక్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ కొన్ని రేర్ కలర్స్ అందులో ఉన్నాయి. సో మీరు తీసుకోవచ్చు. కిడ్స్ క్లాతింగ్ ఆసమ్గా ఉండింది. మెన్స్లో మీకు ప్లస్ సైజ్లో ఉన్న షార్ట్స్, ప్యాంట్స్, షర్ట్స్ అవైలబుల్ లేవు. బట్ నైట్ ట్రాక్స్ అలాంటివి ఉన్నాయి. దట్టు అవి కూడా మంచిగా క్వాలిటీ బాగున్నాయి అనమాట. ఇంకా మనకు వచ్చేస్తే మన టాప్స్ బాగున్నాయి, నైటీస్ కూడా బాగున్నాయి. సో లేడీస్ క్లాతింగ్ అంతా బాగానే ఉందన్నమాట. సో తర్వాత వాల్యూ జోన్ నుంచి ఇంటికి వచ్చాను అనమాట. సో ఈ మధ్య నేను రాత్రులు పడుకునే ముందు నా స్కిన్ కేర్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాను. హెయిర్కి మన రోజ్మెరీ స్కాల్ప్ సీరమ్ని పెట్టేసుకొని పడుకుంటా ఉన్నాను నైట్ పడుకునే ముందు. సో తర్వాత ఏంటంటే ఈరోజు ఏం వంట వండుతుందో చెప్తున్నాను. మా అన్న ఏమో టొమాటో చారు చేస్తూ ఉన్నాడు, అక్కేమో దొండకాయ వేపుడు చేస్తూ ఉంది, పప్పు అన్నయ్య చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళే చేస్తూ ఉన్నారు. నేను చేసిన కర్రీస్ వాళ్ళకి కారం అవుతుందట. సో నేను బయట పని చేస్తే వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు అనమాట. రైసు, దాల్ తడక, అలాగే టొమాటో చారు, ఇవన్నీ ఈరోజు మన ఇంట్లో మెనూ అన్నమాట. మా వాళ్ళు నాన్ వెజ్ అంటే మా వాళ్ళు తినడం చాలా రేర్, అంటే ఆడవాళ్ళు అసలే తినరు. మా అన్నయ్యలు వన్స్ ఇన్ వైల్ తింటారు అనమాట. సో వాళ్ళు వచ్చాక నేను కూడా చేయను. సో ఇది ఘీతో తడక వేసిన దాల్ అన్నమాట. ఇందులో ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది, మజా ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో వంటిల్లో అందరం వాడితే వంటిల పరిస్థితి ఇది. ఇలా అందరు పోయినాక వంటిలో అప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఎప్పటికప్పుడు తుడిచిపెట్టుకుంటాను, కానీ క్లీన్ అయితే అప్పుడే చేసుకుంటాను అనమాట. సో ఇది మాత్రం నేను కళ్యాణిని. ఈ మధ్య ఏమైందో నా ఫేస్ మీద ఎప్పుడు స్వెల్లింగ్ ఇట్లే ఉంటుంది పొద్దున్న లేస్తే. సో ఇది చూడండి, చాలా టైం పడుతుంది తగ్గడానికి, ఎందుకో తెలియట్లేదు. సో నా ఇయర్ రింగ్స్ ఏమన్నారు కదా, సో ఇయ్యేనండి 2 grams ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో ఇక్కడ మా అన్న ఏదో తింటా ఉన్నాడు, టిఫిన్ తింటా ఉన్నాడు అనమాట. సో నాకు మాత్రం ఉప్మా తిని వేస్ట్కి వచ్చింది. సో నేను తినట్లేదు ఉప్మా. శేఖర్ నన్ను ఎట్లా కొడుతుంది చూసారా, నీ ముఖం వేసేసుకుంటున్నావు ఏంది కెమెరాలో అని చెప్పేసి. సో సూపర్ హ్యాపీగా ఉంటుందండి. ఏం చేస్తామో తెలియదు కానీ మస్తు హ్యాపీగా ఉంటుంది. దొండకాయ వేపుడు ఇట్లా ఫ్రై టైప్ అన్నమాట. సో ఈ కడాయి ఐరన్ కడాయి, దీనిలో మనకి బాటమ్ చాలా లావుగా ఉంటుంది, తక్కువ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి కర్రీస్ ఏవైనా కానీ. సో చూసా ఆయిల్ ఎక్కువ లేదు, లేకపోతే దీన్ని మీరు కొంచెం శనగపిండి, బియ్యపిండి, మిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసి డీప్ ఫ్రై చేసి ఆ పల్లి కలిపితే మనకి ఫంక్షన్స్లలో కర్రీ పాయింట్లో అయితే చూడండి పకోడా, ఆ టైప్లో ఆలు ఫ్రై అయింది. సాంబార్కి, దాల్కి, అంచులోకి బాగుంటుంది. సో రితుగాడు పడుకున్నాడు, తేజుగాడేమో తేజుగాడేమో ఫోన్ చూస్తూ ఉన్నాడు. తేజు ఈ ముందటున్న 2 పళ్ళు పోయినాయండి. రితు కూడా హాయిగా నిద్రపోయింది చూసారా. వాడి నిద్ర చాలా తక్కువసేపు. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి. సో ఇక్కడికి అనేది షేర్ చేస్తాను. 2-3 రోజులు కలిపి చిన్నగా యాడ్ చేసిన క్లిప్స్ అండి ఇవన్నీ కూడాను. సో ఇది నేను సింధూరమే బొట్టులాగా పెట్టేసుకుంటాను చాలాసార్లు, మనం అంత లేజీ అన్నట్టు. సో ఈ వీడియోని ఏం చేస్తాను, నా ఫోటో చూసారా, ప్రెగ్నెంట్ లాగా ఎట్లా అయిపోయిందో, బిఫోర్ పీరియడ్స్ ఎవరికైనా అట్లే ఉంటుంది. బై బాయ్.